భగవంతుడా, నా మీద ఎవరికి ఏ అనుమానం రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి. లక్ష్మమ్మ, వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తాను. ఎందుకు పండు? లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది, గేట్ చేస్తుంది, నేను 100 సార్లు అడిగినారమ్మా. కవర్ చేయలాగా సచ్చినాను అనుకో. వాళ్ళు ఏటి అడిగినా నువ్వే కొంచెం మేనేజ్ చేసుకోమ్మా. సరే పండు. లక్ష్మమ్మ, ఒక్క నిమిషం. ఏంటి? పూజ ఎలా జరిగిందమ్మా? ఈరోజు బిహార్ బాబు గారు కూడా నీతో కలిసి పూజ చేసినారా? అనుకున్నది అనుకున్నట్టుగా అయింది పండు. నా బాధ్యత నేను నెరవేర్చాను. ఇక అమ్మవారి బిహారీ గారిని గండం నుంచి గట్టెక్కించాలి. పోలే అమ్మా, చాలా సంతోషంగా ఉంది. అమ్మగారు, లక్ష్మి, ఏమైందమ్మా? ఇప్పుడు చెప్పవే. అంబిక, అదేదో తప్పు చేసింది కాబట్టి నువ్విలా నేల మీదకి తోసావు. ఏం తప్పు చేసింది? అక్క, ఇది మనం అనుకున్నంత అమాయకురాలు కాదు, ఒక మహానటి. మనకి తెలియకుండా మన వెనక చాలా చేస్తోంది. కాస్త అర్థమయ్యేలా చెప్పు అంబిక. చెప్తాను. ఇదిగో ఈ వీడియో చూడండి. చూడండి. అది కుంకుమార్చన వ్రతానికి సంబంధించిన సామాగ్రిలా ఉందేంటి? అవునక్క. కుంకుమార్చన వ్రతం పెళ్లి కాని లక్ష్మి ఎందుకు చేస్తుంది? అతను ఉన్న పరిస్థితి ఎలాంటిదో, ఆయన ఎదుర్కొంటున్న సమస్యలు ఎలాంటివో మనకి తెలియదు కదా. ఏయ్ లక్ష్మి, కుంకుమార్చన వ్రతం నువ్వెందుకు చేస్తున్నావే? ఆ వ్రతం పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే చెయ్యాలి. భర్త బాగుండాలని చేసే వ్రతమే అది. అది నువ్వు చేయడం ఏంటి? నాకు ఎవరూ లేరు, నేనొక అనాథని అని అందరి ముందు బిల్డప్లిస్తోంది. కానీ దీని జీవితంలో ఎవరో ఉన్నారక్క. వాళ్ల కోసమే ఈ వ్రతాలు అన్ని చేస్తోంది. యమునమ్మ గారు అన్నట్టు మంచి భర్త రావాలని, ఆ రాబోయే భర్త జీవితం బాగుండాలని ఈ వ్రతం చేశానమ్మా, అంతే. ఓ అవునా? సరే అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. ఒట్టేసి
చెప్పవే ఒట్టేసి చెప్పవే ఒట్టేసి చెప్పవే. ఆగో ఆగో ఆగో. నీ మీద ఒట్టేసి కాదు, నువ్వు బాగా అభిమానిస్తున్నా ఈ యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. యమున మీద ఒట్టేసి చెప్పు. మీద ఒట్టేసి చెప్పు. ఏంటి లక్ష్మి అలా ఆలోచిస్తున్నావు? అక్క మీద ఒట్టేసి అదే మాట చెప్పు. వీళ్ళంతా లక్ష్మిని నిలదీస్తూ ఇప్పుడు వదిలేలా లేరు. తనని ఇబ్బంది పెడుతూ తనకి పెళ్ళైన విషయం బయటికి లాగి ఆఖరికి లక్ష్మిని ఒక తప్పుడు మనిషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేనేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? లక్ష్మి, నిన్నే అడిగేది. మాకు తెలియకుండా నువ్వు ఇంకేం చేస్తున్నావు?